చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలను విందాం. మరి ఏ వాక్యం చెప్తానో ఎవరికైనా ఐడియా ఉందా? రైట్, వెరీ గుడ్. కారణం ఏంటంటే మరి మొదటి ఆదివారం ఒక అంశాన్ని మీకు చెప్తూ దాని తర్వాత మరొక మాట అదే వచనములో ఉన్నటువంటి మాటను వచ్చే ఆదివారం చెప్తాను అన్నాను. మరి ఈ లోపల మరి అండమాన్ నుండి దేవుని సేవకులు రతనరాజు గారు రావటం, మరి పోయిన ఆదివారం వారికి సమయం ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి నేను ఆ యొక్క మాటలను ఆ యొక్క వాక్యాన్ని నేను చెప్పాల. సో ఈ వారం ఆ యొక్క వాక్యాన్ని మరి చెప్పాలి అని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవుని యొక్క వాక్యములో చదివినటువంటి యొక్క మాటను మనం ఆలోచన చేస్తే వాక్యము తెలియచేస్తూ ఉంది, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. జనరల్గా కొన్నిసార్లు కొన్ని చెడ్డవి మన కంటికి కనబడితే ఒకరు మనకి చెప్పనవసరం అసహించుకోవాలి అని, మనంతటా మనమే చెడ్డది కనబడితే ఏం చేస్తాం? అసహించుకుంటూ ఉంటాం. అవునా? కొన్నిసార్లు ఈ చెడ్డవి మన కంటికి ఎదురైనప్పుడు ఎవరు చెప్పకుండా మనంతటా మనమే ఎలాగైతే అసహించుకుంటున్నామో అలాగున అన్ని విషయాలలో ప్రతి విషయాలలో చెడ్డదానిని మనము అసహించుకుంటున్నామా లేదా అని ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితములను పరిశీలన చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే చెడ్డది అసహించుకుంటే ఇక్కడ పౌలు గారు మరలా ప్రత్యేకంగా వారికి మీరు అసహించుకోరు నేను చెప్పనవసరం లేదు. అవునా కదా? వారు చెడుతనమును అసహించుకుంటూ ఉన్నట్లయితే పౌలు గారు మరలా వారికి ప్రత్యేకంగా ఆ విషయాన్ని చెప్పవలసినటువంటి పని లేదు. కానీ ఆయన చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం మనకు అర్థమైపోతుంది, వారు చెడుని ఏం చేయటం లేదు, అసహించుకొనటం లేదు. రైట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటి అదంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ ఎలాగ ఉండాలి? నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వారి ప్రేమలో ఏమి లేదు, కపటం ఉంది. వాళ్ళ ప్రేమలో ఏముంది? కపటం ఉంది. కపటం అంటే బయటికి ఒకటి, లోపల ఒకటి. బయటికేమో కనబడేటట్లుగా వినబడేటట్లుగా ఏదో చాలా ప్రేమ ఉంది అన్నట్లుగా నమ్మించేసి ఈ రోజుల్లో చాలామంది యువతులు మరి ప్రేమలో మోసపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా తరచుగా వింటూ ఉన్నాం. రీసెంట్గా పోయిన వారంలోనే ఒక న్యూస్ చదివా. ఒక అమ్మాయి, పల్లెటూరులో చదువుకున్నటువంటి అమ్మాయి బీటెక్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చిందంట. అయితే ఆ హైదరాబాద్ వెళ్ళినటువంటి రోజున ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, మరి పల్లెటూరులోనేమో వేసుకునేటువంటి వస్త్రధారణ మనందరికి తెలుసు, మనందరం ఎలాగా మీరు బట్టలు వేసుకుంటారో తెలుసు కదా. హైదరాబాద్ వెళ్ళేసరికి పొట్టు బట్టలు, చున్నీలు లేని బట్టలు, లేకపోతే చిరిగిపోయిన బట్టలు, నడుము కనబడేటట్టు బట్టలు, ఇలాంటి బట్టలు ఉండేసరికి ఈ అమ్మాయి చిచ్చి ఇదేంటి ఎలా వేసుకున్నారు, అలా వేసుకున్నారు, ఇలా ఉన్నారేంటి, అలా ఉన్నారేంటి అని చాలా అసహించుకుందంట. రైట్, బాగానే ఉంది.
తర్వాత రోడ్ల మీద ఎక్కడ చూసినా జంటలుగా నడుస్తూ ఉంటే ఇదేంట్రా బాబు ఎలాగున్నారు ఇక్కడ అనుకుందంట. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చేసింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ అమ్మాయిలో కొద్దిగా మార్పులు కనబడుతున్నాయి. వస్త్రధారణ ఏ బట్టలనైతే అనుకుందో ఆ బట్టలే బాగున్నాయి అని ఈమె కూడా కొద్దిగా మారుతూ ఉందంట. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. వాళ్ళ నాన్న అప్పుడప్పుడు చూద్దాకు వచ్చేవాడు. అమ్మ చనిపించినప్పుడే వాళ్ళ నాన్న అప్పుడప్పుడు చూద్దాకు వచ్చేవాడు. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు మాత్రం ఆ పాత బట్టలు తీసేసుకునేదంట. పల్లెటూరులో ఉన్నప్పుడు, ఆ ఊరిలో ఉన్నప్పుడు ఏ బట్టలు అయితే ఉన్నాయో ఆ బట్టలు దాచుకుందంట. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వేసుకోవటానికి అవి వేసుకునేదంట. వాళ్ళ నాన్న చూసి, అమ్మ అందరు ఎలా ఉన్నారో నువ్వు మాత్రం నా బంగారు తల్లి ఇలాగే ఉన్నావు అన్నట్టుగా చెప్పేవాడంట. ఎప్పుడు వెళ్ళిపోతాడా మా నాన్న అనుకునేదంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఈ లోపల ఒకడితో ప్రేమలో పడింది. వాళ్ళ నాన్న మీద ప్రేమ తగ్గుతూ ఉంది, ఈ వ్యక్తి మీద ప్రేమ పెరుగుతూ ఉంది. ఆలోచన చేయండి. వాడు ప్రేమించినట్టు చెప్పి అమ్మాయికి రకరకాల మాటలతో మరి మైమరిపింప చేసి స్లోగా తాగుడు, సిగరెట్, గంజాయి అవి కూడా అలవాటు చేశాడంట అమ్మాయికి. ఆ అలవాట్లన్నీ అలవాటు చేసేసుకుంది. లాస్ట్కి నువ్వు లేకపోతే నేను ఆన్లైన్ పెళ్లి చేసుకుందాం 4th ఇయర్ అయిన తర్వాత అంటే ఆడు పెళ్ళి లేదు గీలి లేదు అన్నాడంట. అదేంటి అంటే అక్కడ చెప్తున్నారంట, నువ్వేమన్నా వాడికి నువ్వు ఒక్కదాని అనుకున్నావా, వాడికి బోలంత మంది ఉన్నారు అన్నారంట. ఆ విషయాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. న్యూస్లో చదివాను, ఇవన్నీ చదివి మీకు చెప్తున్నా. కల్పిత కథ కాదు, లేకపోతే జరగంది కథ, జరిగిందే చెప్తున్నా. ఆలోచన చేయండి ఒకసారి. అక్కడ చెప్పిన మాట, నువ్వు ఒక్కదానివే కాదు, వాడికి చాలామంది ఉన్నారు. అప్పటి వరకు ఏమనుకుంది, ఐ లవ్ యూ అని చెప్తే అబ్బా నన్ను ఎంత బాగా ప్రేమించేస్తున్నాడో అనుకుంది. ఆలోచన చేయండి ఒకసారి. కపట ప్రేమ ఏమంటారు దీన్ని? కపట ప్రేమ. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా మోసపు మాటలు ఎన్నో చెప్పాడు, నమ్మేసింది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మీ ప్రేమ ఎలాగుండాలి? నిష్కపటమైనదై ఉండాలి. దేవునిని ప్రేమించే విషయంలో, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలను కనుక ఆలోచన చేస్తే, దేవుడు మరి ఈ మాటను చెప్పడానికి గల కారణం, దేవుడు ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ దేవునిని ఎరుగక ముందు, ఎప్పుడు చెప్పండి, దేవునిని ఎరుగక ముందు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించక ముందు, ఆయనను మనము మరి రక్షకునిగా మనము ఒప్పుకోక ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయో అది వేరే సంగతి. ఇప్పుడు విశ్వాసులమైన తరువాత, దేవుని బిడ్డలమైన తరువాత, క్రైస్తవులమైన తరువాత, ఆయన మందిరానికి రావటం ప్రారంభించిన తరువాత, ఆయన వాక్యాలు వినటం ప్రారంభించిన తరువాత, సొంత రక్షకుని అంగీకరించిన తరువాత, బాప్తిస్మం పొందిన తరువాత, ఇప్పుడు అప్పుడు మన జీవితానికి మార్పు లేదనుకోండి, దానికి ప్రయోజనం లేదు. అప్పుడు చెడ్డదానిని అసహించుకోలేదు, చెడులో బ్రతికాం, చెడుని కలిగి ఉన్నాం. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనము చెడుని అసహించుకోవాలి. ఆ చెడుని ఎవరైతే అసహించుకుంటారో ఆటోమేటిక్గా వారు ఏం చేయగలుగుతారు అంటే మంచిని హత్తుకొని ఉండగలుగుతారు. కొన్నిసార్లు కొంతమంది చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే, ఏదో రోడ్డు అంట నడుచుకుంటూ వెళ్తున్నారు, దగ్గు వచ్చింది, ఆ నోట్లోకి ఉమ్ము వచ్చింది, రోడ్డు పక్కన ఊసారనుకోండి, ఎవరు పట్టించుకోరు. కానీ అదేంటో కొంతమంది రోడ్డు మధ్య కప్పుకొని ఊసేస్తారు. అసలు ఆ శబ్దానికే కొద్దిగా అసహ్యం అనిపిస్తే
ఇంకా ఆ ఉమ్మును చూడాలనిపిస్తే ఎలాగుంటుంది? అవునా? దానిని చూసినప్పుడు మనకి ఎవరు చెప్పవసరలా ఆశ్రయించుకోవాలి అని, మనంతట మనమే చి అనుకుంటాం. అవునా? చెడుని ఏం చేయాలి? అసహించుకోవాలి. చెడుని అసహించుకోవాలి. అది ఏదైనా, అది ఏ చెడైనా, చెడు అనేసరికి ఏం చేయాలి? మనము అసహించుకునేవారుగా ఉండాలి. అయితే మరి ఈ లోకములో బోలెడన్ని విషయాలు, ఈ లోకములో బోలెడన్ని విషయాలు, ఈ లోకములో చాలా విషయాలు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, లేకపోతే కట్టుబాట్లు కావచ్చు, ఇలాగ అనేకమైనటువంటివి దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైన, వాక్యానికి వ్యతిరేకమైన అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటినన్నిటినీ అసహించుకోగలుగుతున్నామా లేదా? దేవుని దగ్గరికి వచ్చిన తరువాత ఒకవేళ అంతకుముందు నువ్వు వాటిని ఇష్టపడ్డవేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని అసహించుకోగలుగుతున్నామా లేదా అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తరువాత కూడా మనం చెడుని అసహించుకోకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? స్టిల్ అపవాదిని లేదా సాతానుని మనము కలిగి ఉన్నట్టే. దేవుడు వెలుగుకు సాదృశ్యముగా, సాతానుడు చీకటికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే మనము వెలుగు కలిగిన వారముగా ఉండాలి అని, చీకటిలో ఉండకూడదు అని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనము చీకటిని విడిచిపెడుతున్నామా లేదా? చీకటిని అసహించుకుంటున్నామా లేదా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని, ఇప్పుడు వాక్య ప్రకారముగా ఈరోజు మరి నేను చెప్దామనుకున్న అంశం మంచి దానిని హత్తుకొని ఉండుడి. రైట్. హత్తుకొని ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? 2-3 పదాలు చెప్పవచ్చు. ఒకటి కౌగిలించుకోవటం అని చెప్పవచ్చు, లేకపోతే దగ్గరగా ఉన్నాము అని చెప్పుకోవచ్చు, ఇంకా సమీపముగా ఉన్నామని చెప్పవచ్చు. ఏంటి? హత్తుకోవటం అనేటువంటి మాటకు ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. పర్యాయ పదాల కింద వీటినన్నిటిని మనము చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వాక్యములో మంచి దానిని హత్తుకొని ఉండాలి, మంచి దానిని హత్తుకొని ఉండాలి. మంచి దానిని హత్తుకొని ఉండడం అంటే సింపుల్గా ఒక మాట చెప్తాను మీకు. సింపుల్గా ఒక మాట చెప్తా. మంచిని హత్తుకొని ఉండడం అంటే యేసయ్యను హత్తుకొని ఉండటమే. ఏంటి చెప్పండి? యేసయ్యను మనము హత్తుకొని ఉండటమే. కారణం ఏంటంటే మరి యేసయ్య మరి ఎలాంటి వాడు, మరి ప్రత్యేకముగా మనం చెప్పవలసినటువంటి పనిలే, ఎవరో చెప్పవలసినటువంటి పని లేదు. యేసయ్యను మనము హత్తుకొని ఉండాలి, లేక యేసయ్యకు దగ్గరగా ఉండాలి, లేక యేసయ్యకు సమీపముగా ఉండాలి. మరి మనం అలా ఉంటున్నామా? అలా ఉంటున్నామా? కొంతమందికి ఎంత దగ్గరగా ఉంటారో కదా, కొంతమందికి ఎంత దగ్గరగా ఉంటారో. కొన్నిసార్లు దూరంగా పెట్టినా కూడా దూరం అవరు, దగ్గర అయిపోతూ ఉంటారు. చెప్పనవసరం లేదు. మరి యేసయ్యకి మనం ఎలా ఉంటున్నాం? యేసయ్యకి మనము ఎలా ఉంటున్నాం? దగ్గరగా ఉండగలుగుతున్నామా? దూరంగా ఉంటున్నామా? ఈరోజు చదివినటువంటి కీర్తన భాగంలో 34వ కీర్తన చదివాం కదా. ఆ 34వ కీర్తనలో 8వ వచనం చూడండి, ఏం చెప్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూచి తెలుసుకోవాలంట. గమనించండి, ఏదైనా ఒక ఫుడ్ వండింది బాగుంది అంటే ఏమైపోద్ది? కొన్నిసార్లు మరి మీ ఇంట్లో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను కల్లారో చూసా. ఏంటో చెప్పమంటారా? దాకలో అన్నం వేసుకొని మరీ ఊర్చేస్తారు. దాకలో అన్నం వేసి మరీ ఊర్చేస్తారు.
దాకంటే మీకు నవ్వు వచ్చింది. కొన్నిసార్లు పాత రోజుల్లో రోకల్లో కూడా, రోకల దాన్ని ఏమంటారు, రోడ్లో కూడా అన్నం వేసి ఊడ్చేసి మరీ ముద్దలు పెట్టించుకున్న సంగతులు నాకు గుర్తున్నాయి. ఆలోచన చేయండి ఒకసారి. ఏ అంటే కాకరకాయ కూరను అలాగా ఎవరైనా ఊడ్చేసి మరి తింటారా? కాకరకాయ కూర పెడితే మరి ఎందుకని కారణం ఏదైతే టేస్ట్ బాగుంది అని మనకు అనిపించిందో ఆ టేస్ట్ బాగున్న దానిని ఏం చేయం, మనము విడిచిపెట్టాం. ఆ రోజు ఎవరి ప్లేట్ అయినా గమనించండి, అసలు తిన్నారా లేదా అన్నట్టుగా ఆ ప్లేట్ మొత్తం నాకేస్తారు. అది క్లీన్గా కనపడదు, ఏదో అప్పుడే కడుక్కుని వచ్చినట్టుగా కనపడుతుంది. ఆ ప్లేట్ ఉత్తిది కడగను కూడా కడగల, జస్ట్ తిన్నామని చెప్తారు అంతే. మరి ఏమైందంటే నాకేసాం. కారణం టేస్ట్గా ఉంది, అవునా? రుచి చూచి ఏ రుచి? ఉత్తముడని. ఏమని? ఉత్తముడని, మంచివాడు అని. ఇంకా ఆయనకు మించినటువంటి మంచి ఇంకా ఎక్కడా మనకు దొరకదు అని ఎలా తెలుసుకోవాలంట? రుచి చూచి. ఆ రుచి తెలిసిన వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. రుచి తెలిసిన వారు వేస్ట్ చేయటానికి ఇష్టపడరు. రుచి తెలిసిన వారు ఆ గ్రేవును కూడా ఎలాగైతే విడిచిపెట్టారో అలాగా లాస్ట్లో ఏమి కూడా విడిచిపెట్టకుండా ఏం చేస్తారు, దానిని కలిగి ఉంటారు, లేకపోతే తీసుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని గురించి చెప్తున్నటువంటి మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరగా వస్తారో, ఎవరైతే ఆయనకి సమీపంగా వస్తారో, ఎవరైతే ఆయనను హత్తుకుంటారో అటువంటి వారు ఎవరు? ధన్యులు. అటువంటి వారు ఎవరంటండి? ధన్యులు. సో మంచిని హత్తుకోవడం అంటే సింపుల్. ఏమని చెప్తున్నాను? యేసయ్యను హత్తుకొని ఉండుట. ఏం చేయాలి? యేసయ్యను హత్తుకొని ఉండుట. ఇప్పుడు యేసయ్యను హత్తుకొని ఉండేటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? కీర్తన గ్రంథములో 97వ కీర్తన 10వ వచనం చదువుదాం, చూడండి. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ ఎవరైతే ఆయనను గురించి తెలుసుకొని, ఆయనను హత్తుకొని, ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో ఆటోమేటిక్గా వారు ఏం చేస్తారంట? చెడుతనమును అసహించుకునే వారుగా ఉంటారు. చెడుతనమును అసహించుకుంటారు. చెడుతనాన్ని మనం అసహించుకోవాలి అంటే దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. ఆయనను మనము ప్రేమించేవారుగా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా ఏం చేస్తాం? చెడుతనమును అసహించుకుంటాం. మరి ఉదయకాల సమయంలో ఎంతవరకు దేవునిని హత్తుకునేవారుగా ఉన్నాం? ఎంతవరకు దేవునిని హత్తుకునేవారుగా ఉంటున్నాం? ఎంతవరకు దేవునికి సమీపముగా ఉంటున్నాం? ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే ఆయనను హత్తుకునేటప్పుడు, దేవునికి హత్తుకునేటప్పుడు, లేకపోతే దగ్గరికి వచ్చేటప్పుడు, సమీపముగా వచ్చేటప్పుడు ఎలా సమీపముగా ఉండాలి, ఎలా హత్తుకోవాలి అంటే మరొక వచనం చదువుదాం. దేవుని యొక్క వాక్య ప్రకారముగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో అక్కడ 34వ వచనంలో ఒక మాట కనబడుతుంది, చూడండి. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. చాలు. ఏం చేశారంట? హత్తుకొని విశ్వసించిరి. ఇక్కడ ఈ మాటను మనము ఎలా అర్థం చేసుకోవచ్చు? విశ్వాసముతో హత్తుకొనుట. ఎలాగా? విశ్వాసముతో
హత్తుకొనుట. దేవునిని హత్తుకోవటంలో, లేదా దేవునికి సమీపస్తులుగా అవటములో, లేదా దేవునికి దగ్గర అవ్వటములో ఎలా దగ్గర అవ్వాలి అంటే విశ్వాసముతో మనం దేవునికి ఏమవ్వాలంట? హత్తుకునే వారముగా ఉండాలి. ఈ యొక్క చదవబడినటువంటి వచనాలలో గనక మనం చదివితే ఇక్కడ పౌలు గారు మరి ఏథెన్సులో వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఏథెన్సు ప్రాంతంలో సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఈయన ఎంత సువార్త చెప్పినా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ప్రకటించినా ఆ ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజలు ఈ సువార్తను నమ్మటం లేదు, ఈ సువార్తను అంగీకరించడం లేదు, ఈ సువార్తను వారు గైకొనడం లేదు. వారు దేవునిని విశ్వసించకుండా స్టిల్ వారు ఏం చేస్తున్నారో తెలుసా? అన్యజనముగా, విగ్రహారాధికులుగా వారు ఉంటున్నట్లుగా ఇదే అధ్యాయములో మనం ఇంచుమించు 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ వాక్యములో చదువు కనబడుతూ ఉంటుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము కనబడెను. ఆయన సంచారము చేయుచూ ఉండగా, అక్కడ సువార్త ప్రకటించుచు తిరుగుచూ ఉండగా ఏం చూస్తున్నాడంట పౌలు గారు? ఏం చూస్తున్నారంట? వాక్యంలో కనబడుతున్నాయి, దేవతా ప్రతిమలను చూచుచుండగా. దేవతలను వారు ఒక మరి విగ్రహములుగా చేసుకొని అక్కడ పెట్టి ఆరాధించుచు పూజించుచు ఒక బలిపీఠమును కూడా వారు కట్టినట్లుగా ఆయన చూచినటువంటి సంగతిని అక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా ఈ విషయాన్ని చదువుతున్నాం. ఎక్కడ అంటే 22వ వచనంలో కనబడుతుంది, ఏథెన్సు వారులారా అని ఆ ప్రాంత ప్రజలను కూడా ఆయన సంబోధిస్తున్నట్లుగా వాక్యంలో కనబడుతూ ఉంది. ఎక్కడ? ఏథెన్సు ప్రాంతము. ఈ ఏథెన్స్ అనేది ఇప్పటికీ ఉంది. ఎక్కడ అంటే గ్రీస్ అనేటువంటి దేశములో. గ్రీస్ అనేటువంటి దేశములో ఏథెన్స్ అనేది మరి ముఖ్య పట్టణముగా గ్రీసు దేశానికి ఉంది. గమనించండి, ఆ యొక్క ప్రాంతములో, ఆ యొక్క దేశములో సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి పౌలు గారి యొక్క సువార్తను చాలామంది వినడం వల్ల, అంగీకరించడం వల్ల, అసలు వారు సువార్తను వారు వినాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారముగా ఉంటూ ఉన్నారు. అయితే అక్కడ అనేక మంది ప్రజలు ఒకవేళ సువార్తను మరి వారు వ్యతిరేకించిన వారుగా ఉండొచ్చు, అనేక మంది సువార్తను అంగీకరించిన వారుగా ఉండొచ్చు, స్వీకరించిన వారుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక మరి వ్యక్తుల పేర్లు కనబడుతున్నాయి. వారిలో అరేయాపేగీతుడైన దియోనూసియు, అలాగే దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. ఈ వ్యక్తి పేరు ఎందుకు అంత స్పెషల్గా రాశారు అంటే, అక్కడ మరి నేను చదివినటువంటి వాటిల్లో మరి ఒక విషయాన్ని అయితే నేను చదివాను. ఏంటి అంటే, ఇతను ఒక మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, లేదా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను పౌలు గారి యొక్క మాటలను బట్టి ఏం చేశాడంట? విశ్వాసముతో హత్తుకొనిరి. దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి జనరల్గా లిటరల్గా చూస్తే పౌలును హత్తుకున్నాడు. ఈయన ఏం చేశాడు? పౌలును హత్తుకున్నాడు. అయ్యా, మంచి వాక్యం చెప్పారు, నా కళ్ళు తెరిపించారు, సువార్తను ప్రకటించారు, నేను ఇంకా నరకానికి పోయే పరిస్థితి లేదు, ఈ సువార్తను అంగీకరించాను కాబట్టి ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి ఒక నిరీక్షణ ఉంది. అంత అటువంటి విషయాలు చెప్పినందుకు మరి మీకు వందనాలు అన్నట్లుగా పౌలు గారిని ఏం చేశాడంట? హత్తుకున్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, దేవునిని హత్తుకునే బిడులుగా,
దేవునిని హత్తుకోగలిగేటువంటి స్థితిలో ఉండాలి. ఒక మాట చెప్పనా, లక్షల మంది ఉన్న సంఘములో దేవునిని హత్తుకునేవారు తక్కువ ఉన్న, కొద్దిమంది ఉన్న సంఘములో దేవునిని హత్తుకునేవారు ఎక్కువ మంది ఉంటే ఏ సంఘం గొప్ప? అర్థమవుతుందా? తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది హత్తుకుంటే అదే గొప్ప. ఈ ఉదయకాల సమయంలో మంచిని హత్తుకొనుడి అంటే దేవునిని హత్తుకోవటం. దేవునిని హత్తుకోవటం ఎలా హత్తుకోవాలంట? విశ్వాసముతో మనము హత్తుకునేవారుగా ఉండాలి. తర్వాత ఇంకొక వచనం చదువుదాం. ఇదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. చాలు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ యొక్క మాటను కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ యొక్క వచనము తెలియచేస్తున్నటువంటి విషయం, దేవునిని ఎలా హత్తుకోవాలంట, ప్రభువును ఎలా హత్తుకోవాలని అక్కడ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆయన స్థిర హృదయముతో హత్తుకోవాలి. ఎలాగా? స్థిర హృదయముతో అంటే స్థిరమైన హృదయముతో. కొంతమంది స్థిరత్వం ఉండదు, కొంతమందిలో ఏముండదు, స్థిరత్వం ఉండదు. కాసేపు ఎంపీసీలో జాయిన్ అవుతారు, ఒక వారం అయిందో లేదో, బాబు ఈ లెక్కలేంట్రా బాబు, నాకు అసలు లెక్కలు రావు అని చెప్పి మళ్ళీ వెంటనే బైపీసీలో జాయిన్ అవుతారు. బైపీసీలో జాయిన్ అయిన తర్వాత ఎవరో చెప్తారు కప్పలు కొయ్యాలి, బుద్ధంకలు కొయ్యాలి అని చెప్తారు ఎవరో. అయ్య బాబు అవి కొయ్యలే, నా బైపీసీ వద్దు, నేను ఈసారి సిఈసీలో జాయిన్ అవుతా అంటారు. సిఈసీలో జాయిన్ అయిన తర్వాత ఎవరో చెప్తారు ఎకనామిక్స్ ఉంటాయి అని. అమ్మ బాబాయ్ అది ఇంకా కష్టం, ఎకనామిక్సా, నా వల్ల కాదు, నాకు ఇదొద్దు అని చెప్పి మళ్ళీ హెచ్ఈసీలో జాయిన్ అవుతారు. ఆలోచన చేయండి ఒకసారి. ఏం లేదు, స్థిరత్వం లేదు. ఒక డెసిషన్ తీసుకోవాలి, అవునా? ఏ విషయంలోనైనా, నేను ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చెప్పాను కానీ అలా ఏ విషయంలోనైనా ఎలా ఉండాలి? మనము స్థిర హృదయం కలిగి ఉండాలి, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. నేను వేరే వేరే దేశాలు వెళ్తూ ఉంటాను కదా, కొన్ని సందర్భాలలో నాతో చెప్పే విషయాలలో మన భారతీయులను మెచ్చుకునే విషయంలో ఒక విషయంలో మెచ్చుకుంటారు, ఒక విషయంలో మెచ్చుకుంటారు. అదేంటంటే పెళ్లి విషయంలో. ఏ విషయం? పెళ్లి విషయంలో మెచ్చుకుంటారు. అబ్బా మీ భారతీయులు పెళ్లి విషయంలో అబ్బో చాలా గొప్ప వాళ్ళు, ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే ఇంకా జీవితాంతం ఆ వ్యక్తి ఆ భార్యతోనే ఉంటాడు, లేకపోతే ఆ భార్య ఆ భర్తతోనే ఉంటారు. వాళ్ళిద్దరికీ గొడవలు జరిగినా, కొట్లాటలు జరిగినా, కోపాలు వచ్చినా అలాగే జరిగితే మీరు అలాగే ఉంటారు. అబ్బా మీరు చాలా గ్రేట్ అంటారు. స్టార్టింగ్లో నాకు అర్థం కాల, తర్వాత అర్థమైంది. ఏ అంటే వాళ్ళకి ఒక మాట ఏదైనా తేడా వచ్చిందనుకో, ఈరోజు పలానా కూర వండు అన్నప్పుడు ఆ కూర వండాలి, ఆ కూర వండకపోతే రైట్ విడాకులు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకొకటి ఎక్కడో చిన్న సమస్య, ఈరోజు మనం బయటికి వెళ్దామంటే ఈరోజు వద్దు అంటారు, అంతే విడాకులు. ఇలాగ నా చాలా అంటే చాలా కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, కొంతమంది గొప్పగా ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు, హౌ మెనీ వైఫ్స్ యు హ్యావ్ అన్నాడు. తెలుగులో నీకు ఎంతమంది భార్యలు అని అడిగాడు. ఒకలే అన్నాను. ఓన్లీ వన్ అన్నాడు. ఆయన పెద్ద పాస్టర్ గారు. మళ్ళీ నేను తిరిగి అడిగాను, ఇంతకు ఇలాగ అడిగారని. ఐ హ్యావ్ 5 అన్నాడు ఆయన. 5 ఉన్నారు. 5 ఏరి అన్న.
మిగతా నలుగురికి విడాకులు ఇస్తాను, ఇప్పుడు ఉన్న ఆవిడ 5వ ఆవిడ అన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. నాకు అనిపించింది స్థిర హృదయం లేదు అని. వాళ్ళకి ఏం లేదు? స్థిర హృదయం వారికి లేదు అని. ఇక్కడ వాక్యం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా హత్తుకోవాలంట? దేవునిని ఎలా హత్తుకోవాలంట? స్థిరమైన హృదయముతో మనము దేవునిని హత్తుకోవాలి అని వాక్యం చెప్తా ఉంది. రీసెంట్గా నేను ఒక ఆయన కలిసా. ఆయన ఎక్కడో కడపలో ఉండేటువంటి వ్యక్తి. ఉద్యోగం నిమిత్తం రాజమండ్రి వచ్చారంట. రాజమండ్రి వస్తే ఆయన క్రిస్టియన్ అని నాకు తెలీదు, తర్వాత తెలిసింది. నేను మాటలో పాస్టర్ గారిని అని అన్నాను. అవునా సార్, ఎక్కడ మీ చర్చ్ ఎక్కడ, అది ఇదని చాలా విషయాలు అడిగారు. ఎందుకు అడుగుతున్నారా అని అర్థం కాక అడిగా, ఏమండి ఏంటి అని. ఆయన అన్నారు, నేను పలానా చర్చికి వెళ్తున్నానండి రాజమండ్రిలో. కొంతమందిని అడిగాను, రాజమండ్రిలో మంచి చర్చ్ ఏది అని అడిగితే పలానా చర్చ్ అని చెప్పారు. ఆ చర్చిలో ఒక 4-5 వేల మంది జనాలు కనబడుతున్నారు. కానీ నేను వెళ్తున్నాను, కానీ నేనెవరో పక్కన వాళ్ళు తెలియదు, పక్కన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో పాస్టర్ గారు తెలియదు, పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు. వెళ్తున్నాను వస్తున్నాను అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ అన్నాడు ఆయన. అని మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఒక మంచి ఆత్మీయంగా ఉండే చర్చ్ ఏదైనా ఉంటే చెప్పండి రాజమండ్రిలో అని అడిగారు నన్ను. గమనించండి ఒకసారి. మనము మందిరానికి ఏదో వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అంటే కాదు. మనం దేవునిని ఎలా హత్తుకోవాలి? స్థిరమైన హృదయముతో, విశ్వాసముతో మనము దేవునిని హత్తుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయనను ఒక్కసారి ఇలాగున స్థిర హృదయముతో హత్తుకుంటే ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు? వేరు చేయలేరు. ఎవరు కూడా ప్రయత్నం చేసినా, బలవంతం చేసినా విడదీయడానికి ఏం చేయలేరు, మనలను వేరు చేయలేరు. మీకు తెలిసినటువంటి ఒక ఆమెను జ్ఞాపకం చేస్తా. రూత్ అనేటువంటి ఆమె నయోమితో చెప్తున్నమాట, ఏమ్మా నీ భర్త చనిపోయాడు కదా, నీ దేశంలో నువ్వు ఉండిపో, నా దేశంలో నేను వెళ్ళిపోతాను అంటే రూత్ ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నిన్ను ఎక్కడ పాతి పెడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా, అంతే తప్ప నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోమని చెప్పొద్దు అని చెప్పి ఒక మంచి స్థిరమైనటువంటి హృదయముతో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె ఎక్కడికి వచ్చింది? బెత్లెహేమునకు వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. స్థిరమైన హృదయముతో హత్తుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు? వేరు చేయలేరు. అలాగే దేవుని యొక్క వాక్యములో దేవునిని హత్తుకున్నప్పుడు, ఒకటి విశ్వాసంతో హత్తుకోవాలని చెప్పాను, 2 స్థిర హృదయంతో హత్తుకోవాలని చెప్పాను, 3వదిగా విధేయత కలిగి హత్తుకోవాలి. ఎలాగా? విధేయత కలిగి లోబడే మనస్తత్వముతో దేవునిని హత్తుకునేవారుగా ఉండాలి. గమనించండి, లోబడే బిడ్డలుగా హత్తుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కావటానికి. మన పిల్లలు ఎవరో కాదు, మన పిల్లలే. చిన్నప్పుడు చీటికి మాటికి వచ్చేసి మనల్ని ఏం చేస్తూ ఉంటారు? కగులించుకుంటూ ఉంటారు. చీటికి మాటికి వచ్చేసి మనలను హత్తుకుంటూ ఉంటారు. ఎంత ముద్దేస్తుందో, అవునా? ఎంత సంతోషం అనిపిస్తుందో. ఒకవేళ మా నైసాకి ఏమైనా అడగాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి అడగదు, ఫస్ట్ వచ్చి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోద్ది. నన్ను ఏమ్మా అని నేను తిరిగి అడిగితే ఏం లేదు అంటుంది. తర్వాత స్లోగా మాట్లాడుతుంది. డాడీ మరే అని చెప్పి మా మిస్సు నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా, ఒకసారి మా మిస్కు ఫోన్ చేసి నువ్వు మాట్లాడే అని స్లోగా చెప్పుద్ది. ఆలోచన చేయండి, ఒకవేళ స్కూల్ మానితే రేపు కొడతారో తిడతారో అనేటువంటి భయం ఉంది. అందుకనే ఏం చేస్తుంది? కవర్ చేయటానికి నేను ఫోన్ చేయాలంట. ఆ మాట చెప్పడానికి డైరెక్ట్గా అడుగుతలే,
నేనేమంటా, మరి నిన్నెవడ మానమన్నాడు స్కూల్ అని నేను అడుగుతా కదా. అందుకని చెప్పి ఆ మాట నేను అనకుండా ఉండాలని ముందు వచ్చేసి నాకేం చేస్తుంది, ముద్దులు పెట్టేసుకోవటది. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ హత్తుకోవటం, లేకపోతే దగ్గర అవ్వటం, లేదా సమీపముగా అవ్వటం అనేటువంటి దానిలో చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ విధేయతతో, లోబడేటువంటి మనస్తత్వముతో ఏం చేయాలంట, హత్తుకోవాలి. దావీదు గారు ఒక మాట ఎలాగంటూ ఉంటారు. 119వ కీర్తన చూడండి, 31వ వచనం చదువుదాం. 119వ కీర్తన 31వ వచనం. నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, ఏం చేయొద్దు, నన్ను సిగ్గుపడనీయకము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆయన యొక్క శాసనములను హత్తుకొని ఉంటారో, శాసనములంటే మనకు అర్థమయ్యే మాటలో ఆయన యొక్క వాక్యం, ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని హత్తుకునేవారుగా ఉంటారో అటువంటి వారిని ఏం చేయరు, ఆయన సిగ్గుపడనీయడు. ఇప్పుడు క్లాసులో 100కి 100 మార్కులు వచ్చినాయి అని చెప్తే సిగ్గుపడతారా? 100కి 10 మార్కులే వచ్చినాయి అని చెప్తే సిగ్గుపడతారా? నాకు గౌడి 10 వచ్చినాయి అనుకుంటే అబ్బో థింక్ పాజిటివ్ అన్నమాట. వాడు ఆ 10 మార్కులు కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాడేమో. ఆలోచన చేయండి. దేవుని యొక్క శాసనములను ఎవరైతే హత్తుకుంటారో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యానికి లోబడేవారుగా ఉంటారో, వాక్యం చెప్తుంది అటువంటి వారిని దేవుడు ఏం చేయడు, సిగ్గుపడనీయడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుంటే, ఆయనను హత్తుకునేవారుగా ఉంటే దేవుడు అటువంటి వారిని ఏం చేయడు, సిగ్గుపడవలసిన పని రాకుండా ఆయన చేస్తాడు. కాకపోతే ఒకటి విధేయత. ఏముండాలి, విధేయత. చాలా మందిలో ప్రస్తుతం ఈ కాలములో దేవుని దగ్గర విధేయులుగా ఉండటం కొంతమందికి కష్టమైపోతుంది. వారి పై అధికారులకు విధేయత చూపడం కొంతమంది నామోషిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, చెప్పడానికి కొద్దిగా మరి సిగ్గనిపిస్తున్నా, నేను వింటున్నటువంటి కొన్ని విషయాలు, నేను చూస్తున్నటువంటి కొన్ని విషయాలు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మలకపల్లి వాల్మార్ట్లో రాజమండ్రిలో పనిచేసేవాడు. అతను మరి మేనేజర్గా ఉన్నాడు. అయితే సడన్గా మానేసి ఇప్పుడు విజేత అనే దాంట్లో జాయిన్ అయ్యాడు. ఇప్పటికీ ఉంటాడు అక్కడ. అయితే పేర్లు చెప్పను, విషయం చెప్తాను. ఎందుకు మానేసావు అని అడిగా. వేరే షాపులో నాకు కనబడినప్పుడు, అన్నా బాగున్నారన్నా అని మాట్లాడాడు. అంత బాగుంది. సరే, నీవు వాల్మార్ట్లో పనిచేసేవాడివి, నువ్వు ఎందుకు మానేసి ఇక్కడికి వచ్చావు అని అడిగా. కారణం ఏంటంటే వాల్మార్ట్లో జీతం ఎక్కువ, వాల్మార్ట్లో పొజిషన్ ఎక్కువ, మేనేజర్ పోస్ట్లో ఉండేవాడు. కానీ ఇక్కడ చిన్న జాబ్లో చేస్తున్నాడు, అక్కడతో పోల్చుకుంటే తక్కువ జీతం వస్తుంది, ఎందుకు మానేసావు అని అడిగితే ఆయన చెప్పినటువంటి ఒక విషయం నాకు బాధ అనిపించింది. ఏంటి అంటే, అన్న నాది తక్కువ క్యాస్ట్ అని, నాకన్నా జూనియర్లు అయినటువంటి ఎక్కువ క్యాస్ట్ వాళ్ళని నా మీద పెత్తనం చలాయించేటట్లుగా చేశారన్న. వాళ్ళ పోస్ట్ తక్కువైనా సరే నాది తక్కువ క్యాస్ట్ అని వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నా మాట వింటలేదు అని చెప్పి ఆ టార్చర్ తట్టుకోలేక మానేశానన్నా అన్నాడు. పొజిషన్లో హై పొజిషనే,
కానీ కులాన్ని చూచి వారు ఏం చేయటం మానేశారు? లోబడుతూ మానేశారు. గమనించండి, ఉన్నాయి ఈ లోకములో, మరి ముఖ్యముగా మన దేశములో ఇలాంటి కుల వ్యవస్థ అనేది చాలా అంటే చాలా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే మనం మనపై నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎలాగైతే లోబడాలో వాక్యానికి కూడా, దేవునికి కూడా అంతే రీతిగా విధేయతతో ఏం చేయాలి? మనము లోబడేవారుగా ఉండాలి. అలా ఉంటున్నామా? అలా ఉంటున్నామా? తర్వాత ఇంకొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి. నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట కనబడుతుంది కదా, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునిని హత్తుకొనిన వారు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? సజీవులై ఉన్నారు. అంటే దేవునిని హత్తుకుంటే మనం ఎలా ఉంటాం అన్నమాట? జీవము కలిగిన వారమాట. ఆయనను హత్తుకుంటే సజీవులుగా ఉంటామన్నమాట. ఇదే ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయము చూడండి, 20వ వచనం చదువుదాం. 30వ అధ్యాయం 20వ వచనం. చదువు. చూడండి, ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయనను హత్తుకొనున్నట్లు ఏం కోరుకోవాలంట? జీవమును కోరుకొనుడి. ఇంకొక మాటలు చెప్పాలంటే సింపుల్గా జీవమును హత్తుకొనుడి. ఏం చేయాలి? జీవమును హత్తుకొనుడి. అంటే ఆయనను హత్తుకొనుట వలన నేటి వరకు ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ గుర్తు చేస్తున్నా. జీవము వేరు, నిత్య జీవము వేరు. అవునా? జీవం వేరు, నిత్య జీవం వేరు. జీవం అంటే ప్రాణంతో ఉండటం, కానీ అది ఎంతవరకు? టెంపరీ. ఈ లోకములో శరీరానుసారముగా ఎంతకాలం బ్రతుకుతాం మనం? కొంతకాలం, 70-80 అని అనుకుంటాం, కానీ కొంతకాలం. అయితే నిత్య జీవము అంటే ఎల్లకాలం, శాశ్వత కాలం, నిత్యము. అవునా? సో మనము దేవునిని హత్తుకుంటే ఎలా ఉంటాం? జీవము కలిగిన వారముగా ఉంటాం. అందుకనే వాక్యం చెప్తోంది, నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్గా పరలోకములో ఉండునట్లుగా మీరు కోరుకోవాలి. అంటే ఈ లోకములో దేవునికి దగ్గర అవ్వాలి, జీవమును హత్తుకోవాలి, దేవునిని హత్తుకోవాలి. ఎవరైతే అలా హత్తుకుంటారో అటువంటి వారు దేవునిని బట్టి సజీవులుగా నిత్యము జీవించు వారిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మరొక అంశాన్ని చదువుదాం. మరొక విషయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. అక్కడ
19వ వచనం. ఆ, 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 ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. దేనికంట? యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అంటే దావీదు సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎవరు? దావీదు సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలను మనము గమనించవచ్చు. ఏంటి ఆ విషయాలంటే, సౌలును మరి దావీదు అడుగుతున్నాడు, నిన్ను ఎవరు ప్రేరేపించుచున్నారు నా మీద పడవలనని? అంటే సౌలు దావీదుని చంపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, చాలా ప్రయత్నాలు. అందుకనే దావీదు అడుగుతున్నాడు, అయ్యా సౌలా, ఎవరు నేను ప్రేరేపిస్తున్నారు? ఒకవేళ దేవుడు ప్రేరేపించినట్లయితే దేవుని మనం శాంతపరచవచ్చు. ఒకవేళ నరులు ఎవరైనా ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. అందుకనే ఆయన చెప్తున్నారు, ఇలా చేయుట వలన యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. మనం దేనిని హత్తుకోవాలి అంటే దేవుని స్వాస్యమును హత్తుకోవాలి. ఏం చేయాలి? దేవుని స్వాస్యమును హత్తుకోవాలి. స్వాస్యము అంటే స్వాస్యము కుమారులు యెహోవా అనుగ్రహించు అంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చేటువంటిది ఏదైనా, దేవునికి సంబంధించింది ఏదైనా ఆయన స్వాస్యము. ఆయన స్వాస్యాన్ని ఏం చేయాలంటే మనము హత్తుకొనుడి. దేవుని స్వాస్యమును మనం ఏం చేయాలి? హత్తుకొనుడి. ఆలోచన చేయండి. దేవుని స్వాస్యము అంటే ఈ లోకంలో స్వాస్యము ఉంటుంది, దేవునికి సంబంధించిన స్వాస్యము ఉంటుంది. చాలామందికి ఈ లోక స్వాస్యమును హత్తుకోవడం ఇష్టం, దేవునికి సంబంధించిన స్వాస్యాన్ని హత్తుకోవడం కష్టం. అవునా కాదా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిని ప్రేమించడం చాలా ఇష్టం, దేవునికి సంబంధించింది మనం ప్రేమించడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది కొంతమందికి. వాక్యం చెప్తుంది, దేవుని స్వాస్యమును ఏం చేయాలి? హత్తుకొనుడి. ఆఖరికి ఇంకొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి. లాస్ట్ మధ్యలోంచి చదవండి. శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీలు చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. శిరస్సును హత్తుకొనుడి. ఎవరినంట? శిరస్సును హత్తుకొనుడి. శిరస్సు అంటే తలకాయ అనుకుంటాం మనం. శిరస్సు అంటే తలకాయ అనుకుంటాం. ఓకే, రైట్. ఇక్కడ దానిని పోలుస్తూ ఆ మాటలే చెప్పారు కూడా కిందకి. ఏమని? శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడినది ఆతకబడినదే. అబ్బో, ఈ తలకాయ లేకపోతే మిగతా కాళ్ళు చేతులు మొండెము ఇవన్నీ పనిచేస్తాయా? ఆలోచన చేయండి. బ్రెయిన్లో చిన్న నరంలో కొద్దిగా
బ్లడ్ క్లాట్ అయితేనే ఏం జరుగుద్దో తెలియదు. కిడ్నీకి సంబంధించిన నరంలో క్లాట్ అయితే కిడ్నీ పనిచేయటం మానేద్ది. కాలుకి సంబంధించిన నరంలో బ్లడ్ క్లాట్ అయితే కాలు పనిచేయటం మానేద్ది. చేతికి సంబంధించిన నరంలో బ్లడ్ క్లాట్ అయితే చెయ్యి పనిచేయటం మానేద్ది. కంటికి సంబంధించిన నరంలో బ్లడ్ క్లాట్ అయితే కళ్ళు పనిచేయటం మానేద్ది. ఇలాగున దేనికి దానికే ఏది నరం చెడినా దానికి సంబంధించిన అవయవము పనిచేయుట మానేస్తుంది. అవునా? శిరస్సు అంత ప్రాముఖ్యం. శిరస్సు అనేది అంత ప్రాముఖ్యం. శిరస్సును ఏం చేయాలి? హత్తుకొనుడి. అయితే ఈ శిరస్సు క్రీస్తే అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో మనకి 23వ వచనంలో కనబడుతుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. యేసయ్య ఎలా ఉన్నాడంట? సంఘానికి శిరస్సై ఉన్నాడు. యేసయ్య ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. సో శిరస్సును హత్తుకొనుడి అంటే ఏం చెప్పడం? సింపుల్గా యేసయ్యను హత్తుకోవటం. యేసయ్యను హత్తుకోవటం. ఇప్పుడు యేసయ్యను హత్తుకోవటం అంటే మీకు కొన్ని విషయాలు చెప్పా. ఒకటే, ఎలాగా? విశ్వాసముతో హత్తుకోవడం, స్థిర హృదయముతో హత్తుకోవటం, విధేయతతో హత్తుకోవటం, జీవమును హత్తుకోవటం, లేకపోతే ఆయన స్వాస్యమును హత్తుకోవటం. సో ఇలాగా హత్తుకోవాలి అంటే దీనికంటే ముందు ఏం చేయాలి? మనము చెడుని అసహించుకోవాలి. చెడుని అసహించుకోవాలి. కాబట్టి దేవుని ప్రజలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఈ లోకములో ఉన్నదంతా కూడా ఏమై ఉన్నదో వాక్యాలు చెప్తూ ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ వాటిని ప్రేమించేటువంటి వారముగా ఉంటే మనలో ఏముండదు? ఆయన ప్రేమ మనలో ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయనను హత్తుకునే వారముగా, లేక చెడుని అసహించుకునే వారముగా మనము నడుచుకుందాం. అలా నడుచుకోవటానికి దేవుడు తన కృప ఆయన బిడ్డలైన మనందరకు అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి మమ్మల్ని అందరిని నడిపించి దేవా, నీ యొక్క సన్నిధిలో పాటల ద్వారా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు చేసిన మేలును బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు సమర్పించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విన్న వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని దేవా, నీ యొక్క వాక్యానుసారముగా మేము నడవడానికి సహాయం దయచేయమని దేవా, మరి మంచి వాటిని హత్తుకొని ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం. అలాగే నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకల అర్పణలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100 అరుదంతులుగా 30 వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా, మరి వచ్చే ఆదివారం, సోమవారం జరగనున్న సభలను బట్టి వందనాలు. ఆ సభలలో దేవా, నీ బిడ్డలపైన మేమందరం దేవా మరి ఆత్మీయంగా ఎదగటానికి, వర్ధిల్లటానికి దేవా, ఆ యొక్క సభలు మా జీవితాలలో దేవునికరముగా, ఆశీర్వాదకరముగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అలాగే దేవా, ఆ యొక్క సభల నిమిత్తం అన్ని ఏర్పాట్లలో, అన్ని విషయాలలో తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాం. మరి సమయంలో దేవా, నీ యొక్క బిడ్డలందరూ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో, అన్ని విషయాలలో మీరే తోడుగా ఉండి సహాయం దయచేసి నీ మేలుతో నింపి కృప చూపించమని దేవా, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకని సహవాసము
సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.